తిరుమల ఈ పేరు వింటేనే ఓ దివ్యమైన పులకింత. మది ఆధ్యాత్మిక ఆనందంతో ఉప్పొంగే సమయం. ఇక శ్రీవారి సన్నిధికి నేరుగా వెళ్తే ఆ క్షణాల గురించి చెప్పడానికి మాటలు చాలవు. అందులోనూ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలగిరిపై చేరుకుంటే ఆ ఆనందం, ఆ ఉత్సాహం, ఆ అనుభూతిని వర్ణించలేం. కోరిన కోర్కెలు తీరి అనుకున్నది జరిగితే మెట్ల పూజ చేసుకుంటూ వస్తామని ఎంతమంది మొక్కుకుంటూ ఉంటారో. రోజుకు ఎన్ని వేల మంది మెట్ల పూజ చేస్తూ కలియుగ దైవం దగ్గరకు చేరుకుంటున్నారంటే ఆ విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తుల పూజలపై సిటీ 24/7 ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి దర్శనానికి అనేక నడక మార్గాల ద్వారా భక్తులు దర్శనానికి చేరుకుంటారు. కొంతమంది రోడ్డు మార్గాన్ని చేరుకుంటే కొంతమంది నడక మార్గం చేరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే దాంట్లో 99% మంది భక్తులు స్వామివారి భక్తి శ్రద్ధలతో స్వామివారి ఏదైతే కోరికలు అయితే కోరతారో అవి తీరిన క్రమంలో అలిపిరి మెట్ల మార్గాన శ్రీవారికి అయితే మెట్ల పూజ అంటే పసుపు కుంకుమ పెట్టుకుంటూ మెట్టుకు అయితే తిరుమల చేరుకుంటారు. అదేవిధంగా పసుపు కుంకుమే కాకుండా కర్పూరాలు వెలిగిస్తూ కూడా సరే భక్తులు అయితే స్వామివారి తమ కోరికలు తీర్చినందుకు ఆ తిరుమలకి కాలినడకన వెళ్ళి పైన చివరి మెట్టు వరకు కూడా వెలిగిస్తారు. అలిపిరి మెట్ల మార్గాన 3550 ఉన్న ఈ యొక్క మెట్ల మార్గం గుండా అడుగడుగునా కూడా సరే మెట్టుకి పసుపు కుంకుమతో పాటు కర్పూరాలు వెలిగించుకుంటారు. 7.5 కిలోమీటర్ ఉన్నటువంటి ఈ తిరుమల కొండకి ఎక్కడానికి సుయాసంగా కూడా సరే భక్తులు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఈ పసుపు కుంకుమ భక్తులు కొండకు చేరుకుంటారో మనం ఇప్పుడు చూద్దాం. పూర్వం 7 కొండలకు 7 దారులుండేవంటారు. కానీ కాలక్రమంలో అవి మూతపడడంతో ప్రస్తుతం అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివాసమున్న 7 కొండలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. కోరిన కోర్కెలు తీర్చమని కొందరు, అవి తీరితే నడిచి కొండకొస్తామని ఇంకొందరు, మెట్టుకు పూజ చేస్తామని మరికొందరు భక్తులు ఆ శ్రీనివాసుణ్ణి కోరుకుంటారు. నిత్యం తిరుమలకు చేరుకునే లక్షలాది మందిలో మెజారిటీ శాతం మెట్ల మార్గాల ద్వారానే చేరుకుంటారు. కోర్కెలు తీరడంతో అడుగడుగు దండాల వాడికి మొక్కు తీర్చేందుకు మెట్ల మార్గం ద్వారా తపస్సు చేస్తూ వస్తారు. అలిపిరి పాదాలు మండపం దగ్గర ప్రారంభమవుతుంది మెట్ల పూజాయాత్ర. ముందుగా శ్రీవారి పాదాల ఆలయం దగ్గర భక్తులు సాష్టాంగ నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ చేతపట్టి ఒక్కొక్క మెట్టుకు పసుపు కుంకుమ అద్దుతూ ఓం నమో వెంకటేశాయ అంటూ తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. 7.5 కిలోమీటర్ల దూరమున్న అలిపిరి మార్గంలో దాదాపు 3550 మెట్లు ఉన్నాయి. ప్రతి కొంత దూరానికి ఒక దేవాలయం, ఒక గోపురం, ఒక విశ్రాంతి స్థలం భక్తులను ఆహ్లాదపరుస్తుంది. ఇవి కేవలం శరీర విశ్రాంతి కోసం మాత్రమే కాదు, మనసుకు ధైర్యాన్ని ఇచ్చే నిలయాలుగా బాసిల్లుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎలాంటి అలసట తెలియకుండా మనస్సును ఉత్తేజపరుస్తాయి. పిల్లల చదువు కోసం వచ్చే తల్లులు, ఆరోగ్య కోరికతో వచ్చే వృద్ధులు, వారసత్వంగా మొక్కును మోసుకు వచ్చే కుటుంబాలు ఈ మెట్లపైకి వారి ఆశలన్నిటినీ మోసుకొస్తారు. చాలా మంది తిరుమలకి భక్తి శ్రద్ధలతో వస్తారు. వాళ్ళ కోరికలు తీర్చుకున్న తర్వాత వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన మొక్కులు మొక్కుతారు. అవి ఒకటి పసుపు కుంకుమ పెడతామని కొంతమంది నడిచి వస్తామని, కొంతమంది కర్పూరం వెలిగిస్తూ వస్తామని, అది వాళ్ళ నమ్మకాలను బట్టి ఉంటుంది. నా నమ్మకం తీరింది కాబట్టి నేను పసుపు కుంకుమ పెట్టాలనుకుంటున్నాను, పెడుతున్నాను. మేము కర్నూలు నుంచి వస్తున్నాము. నేను ప్రిన్సిపల్ని, రెసిడెన్షియల్ స్కూల్స్కి కర్నూలు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని. నా పాపకు వచ్చేసి 7 ఏళ్ల వయసులో కొంచెం తనకి హెల్త్ ఇష్యూ ఉండింది.
అది ఏందో అని భయపడ్డాము. అప్పుడు మొక్కుకున్నాను నేను స్వామికి, స్వామి ఇట్లా మా పాపకి ఏం లేదు అని తెలిస్తే నేను నీకు నడుచుకుంటూ మెట్ల పూజ చేసుకుంటూ వస్తాననేసి మొక్కుకున్నాను. సో స్కాన్ తీస్తే మా పాపకి ఏం లేదు, నార్మల్ జ్వరము, నార్మల్గా కళ్ళు తిరగడం అని తెలిసింది. సో ఏం లేదు కాబట్టి నాది మొక్కు తీర్చుకుంటున్నాను స్వామికి. మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తున్నానండి స్వామివారికి, పసుపు కుంకుమతోని మెట్ల పూజ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, కర్పూరం వెలిగించుకుంటూ. మేము ముగ్గురం, మా ఆయన, మా పాప. సో ఆయన దయ వల్లనే ఈరోజు పాప చాలా బాగుంది అనే ఉద్దేశంతోనే ఆయన నా మొక్కు తీర్చాడు కాబట్టి, నా కోరిక తీర్చాడు కాబట్టి మొక్కు. మేము ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా, నేను ఇక్కడే 2 ఏళ్ళు చదివాను, మోహన్ బాబు కాలేజీలో పీజీ చేశాను నేను. సో అప్పటి నుంచి కూడా అప్పుడు ప్రతి వారం వచ్చేదాన్ని, ఇక్కడే ఉండాను కాబట్టి. ఇప్పుడు కర్నూలులో జాబ్ చేస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం సంవత్సరానికి ఒకసారన్నా రావాలనేసి. కానీ ఆయన రప్పించుకోవాలండి, మనం అనుకున్నంత మాత్రాన జరగదు. ఇప్పటికీ 2 ఏళ్ళు అవుతా ఉంది నేను రాక. అతి కష్టం మీద ఆయన రప్పించుకున్నాడు, వచ్చాను, నా మొక్కు తీర్చుకుంటున్నాను. శ్రీవారి మెట్ల మార్గంలో మొక్కు చెల్లించేందుకు ఆర్తితో నడక ప్రారంభించిన భక్తులు మెట్లను కేవలం రాళ్లుగా మాత్రమే కాకుండా చేసే పూజ, పెట్టే బొట్టు సాక్షాత్తు ఆ శ్రీవారికే పెడుతున్నట్లుగా అచంచలమైన విశ్వాసంతో ముందుకు సాగుతారు. కొందరు ఆరోగ్య సమస్యలు బాగుపడాలని, ఇంకొందరు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని, మరికొందరు ఇల్లు కట్టుకోవాలని, పెళ్లి కావాలని, పిల్లలు కలగాలని, తీరని కోర్కెలు సైతం తీరాలని శ్రీవారిని కోరుకోవడం, అవి తీరడంతో మొక్కులు చెల్లించుకోవడం పరిపాటి. ఇక్కడ ప్రతి అడుగు ఓ ప్రార్థన, ప్రతి శ్వాసలో శ్రీనివాసుని నామస్మరణ. మోకాలి నొప్పిలో ఒక ఆత్మార్పణ ఉన్నదని భక్తులు భావిస్తారు. శాలిని, హైదరాబాద్. మాకు మొక్కులు తీరాయి. అండ్ నేనైతే ఎస్పెషల్లీ ఈ సంవత్సరంలో ఇది రావడం 5వ సారి. నేనంటూ నమ్మిన దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి. సో అనుకోకుండా వస్తున్నాను, అనుకోకుండా విఐపి కన్నా ఎక్కువ మంచి దర్శనాలే జరుగుతున్నాయి. ఇంతవరకు ఇబ్బంది పడలేదు. అండ్ ఏదడిగినా కూడా స్వామివారు కాదు అనేదే లేదు. సో మన మనసు మంచిగా ఉండి, మనం మంచిగా అంతా ఉండుంటే ఖచ్చితంగా స్వామివారు అందరినీ అన్ని రకాలుగా చూస్తారు. మెయిన్ అందరు స్వామివారు ఉన్నారు అని నమ్మాలి. నమ్మిన అందరికీ ఖచ్చితంగా మంచి జరుగుద్దండి. సో మాకు మొక్కులు తీరాయి కాబట్టి మేము మొక్కుబడి చెల్లించుకుంటున్నాం. పసుపు కుంకుమతో చెల్లిస్తున్నాం అండి. మెట్లకి బొట్లు పెడుతూ వెళ్తున్నామండి. ఓకే. సుప్రియ, బెంగళూరు నుంచి వచ్చామండి మేము. నాకు చాలా కోరికలు నేను తీరవు అనుకున్నవి కూడా నాకు వెంకటేశ్వర స్వామి దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. అవన్నీ తీరి నేను యాక్చువల్లీ నేనేమీ కోరుకొని మెట్ల పూజ చేయట్లేదు. నాకేం కావాలో ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన నా కోరికలు తీరుస్తాడని నాకు ముందే తెలిసి నేను ముందే మొక్కులు చెల్లించుకుంటున్నానండి. నాకైతే దేవుడికే బొట్టు పెడుతున్నట్టు అనిపిస్తుందండి. ఇక్కడ ప్రతి రాయిలో, ప్రతి రేణువులో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారనేది నిజం. అది నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ప్రస్తుతం మెట్ల మార్గం ద్వారా తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకు అధికమవడంతో అక్కడి చిరు వ్యాపారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దయతో తమ జీవనం సాఫీగా సాగిపోతోందని సంతోషపడుతున్నారు. అలిపిరి నడకదారిలో వ్యాపారం చేసుకునే వాళ్ళు పసుపు కుంకాలు, టెంకాయలు, కర్పూరాలు ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటాము. మెట్టుకి వెలిగించే మొక్కుబడి ఉండేవాళ్ళు మెట్టుకి కర్పూరాలు వెలిగిస్తారు. మెట్టుకు ఒకటి పెట్టి పసుపు కుంకాలను మెట్టుకి వెలిగించుకొని వెళ్తారు. వాళ్ళ ప్రార్థన బట్టి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ నమ్మకం అది, మనం చెప్పడానికి ఏమి లేదు. వాళ్ళు వచ్చి అడుగుతారు, మేము తీసుకోనమ్మా ఇంత పడుతుంది అని చెప్తాం. వాళ్ళకి ఎంత కావాలో అంతవరకే ఇస్తాం, అంతకుమించి మేమేం చెప్పబోయలే. వాళ్ళు ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేదంటే వాళ్ళ వాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ నచ్చి మనం చెప్పిన దాన్ని బట్టి వస్తారు. దాని ప్రకారం చెప్పి పంపిస్తాము. వాళ్ళ ప్రార్థన వాళ్ళు ఎంతవరకు పెడతారో అంతవరకు పెట్టుకొని పోతారు. కొంతమంది 101 మెట్టుకు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, 21 మెట్టుకు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, పూర్తిగా పెట్టుకునే ఉన్నారు, మోకాల మెట్టు వరకు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, గాలిగోపుర వరకు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ప్రార్థన బట్టి, మనం చెప్పేదానికి ఏమీ లేదు, వాళ్ళ ఇష్టం అది. కర్పూరం కూడా వాళ్ళ ప్రార్థన ఎట్ట తలుచుకుంటారో అట్ట చేసుకుంటారు వాళ్ళు. ఇది మనం చెప్పేది కాదు, దేవుడి విషయం కాబట్టి మనం చెప్పేదానికి లేదు. వాళ్ళు ఏదో ఒకటి, ఒక పాస్ అవ్వాలనో, చదువుకునే పిల్లలు ఒక ఇంట్లో ఏదో సమస్యలు ఉంటే అది తీరాలనో, వాళ్ళ బాధలు ఎన్ని ఉంటాయో అవన్నీ ప్రార్థన బట్టి. ఆయన సకల కదా, ప్రతి వాళ్ళ కోరికలు తీర్చి ఆయన
ఆయన కోదండరాముడు అయిపోయి ఆయన ఇష్ట ప్రకారం మనం కోరుకునేదాన్ని నమ్మకం మీద మనం కోరుకుంటాము. ఆయన అవి తీరుస్తాడు. అందువల్ల మనం చేసుకుంటా పోతాము. అంతే, అంతకుమించి ఇంకేముంది. గోవింద శ్రీనివాస. చూశారు కదండి స్వామివారి మహత్యం. వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు తీర్చినందుకు గాను స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ పసుపు కుంకుమతో పాటు అడుగడుగున అయితే మెట్టుకి కర్పూరం కూడా వెలిగించుకున్నట్టు భక్తులు చెప్తున్నారు. చూసాం కదా, ఇది తిరుమల యొక్క విశిష్ట, అలిపిరి మెట్ల మార్గానికి ఉన్న ఒక విశిష్ట. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. సిటీ 24/7 తిరుపతి. కెమెరామెన్ లోకేష్తో గిరినాథ్.